నమస్తే. ఈరోజైతే కొంచెం చిక్కుడుకాయ వెరైటీగా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మనం నాన్ వెజ్‌లోనే కాకుండా వెజిటబుల్స్ కూడా కొంచెం ఓపికగా కొంచెం మసాలాలు వేసి, అంటే ఎప్పుడు కూడా మసాలాలు తినడం మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు అలా స్పైసీగా ఉండేటట్టు చేసుకుంటే నోటికి ఇంపుగా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ పావు కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను. అందులోకి మసాలా అయితే పచ్చిమిరపకాయలండి సరిపడా వేసుకున్నాను. అందులోకి పావు చిప్ప పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇంకా బాదాం ఒక 7, 8 నానబెట్టేసి ఇలా కట్ చేసి అందులో వేసుకున్నాను. ఇంకా ఇందులోకి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఇలాచి, ఒక లవంగం. ఎందుకంటే తక్కువ పావు కేజీ చిక్కుడుకాయ కాబట్టి. ఇది బాదాం అండి. బాదాం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపి ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఈ కూరలోకి అయితే ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకుందాం. ఇందులోకి ఆయిల్ అయితే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. వేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కర్రీ అనేది బాగుంటుంది, కొంచెం ఘాటుగా మంచిగా ఉంటుంది. అలాగే ఇంకా దీనిలోకి పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఈ స్పూన్ చిన్నగా ఉంది, మరి పెద్దదైతే కాదు కదా, కాబట్టి 1/2 టీ స్పూన్ పసుపు అనేది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలుపుకొని చిక్కుడుగా అయితే ఒలిసి పెట్టుకున్నాం కదా. గింజలు అయితే మామూలుగా ఉన్నాయి, మరి ఎక్కువగా అయితే లేకుండా కూడా లేవు, మామూలుగా ఉన్నాయి. ఇవి కడిగేసి వాటర్ అనేది లేకుండా తుడిచేసి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఇలా కలిపేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మరి మంటను హై ఫ్లేమ్లో పెడితే కనుక కింద మాడిపోతుంది కదా ఉల్లిపాయ అనేది. అల్లం పేస్ట్ వేసాం కాబట్టి ఇలా కలిపి ఒక 2 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇంక ఇందులోకి అయితే నేను ఒక మీడియం సైజు టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఈ 2 వేసాక మరోసారి ఇలా కలిపేసుకుందాం. టమాటా వేసిన తర్వాత కొంచెం టమాటో ఈ చిక్కుడుకాయలో మగ్గేటట్టుగా చేయాలి, లేకపోతే అలాగే పచ్చలు ఉండిపోతాయి కదా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో బాదం వేసాం కాబట్టి కలిపి ఒకసారి అలాగే పెట్టేస్తే కనుక అడుగు అనేది మాడిపోతుంది. కాబట్టి మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పచ్చికారము కొంచెం స్మెల్ పోయే వరకు, పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ అనేది వేసి పెట్టుకున్నాను, ఒక హాఫ్ గ్లాస్ వరకు. ఎందుకంటే అందులో ఇంకా కొంచెం మసాలా అలాగే ఉండిపోతుంది కదా, ఆ వాటర్ వేసి పెట్టుకున్నాను ఇందులో వేసుకోవడానికి. ఇది మొత్తం బాగా ఇలా దగ్గరకై కొంచెం ఆయిల్ అనేది తేలుతుంది అన్నప్పుడు ఇందులోకి వాటర్ అనేది వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసాను. పెరుగు వేస్తే కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇంతకుముందు ఒకసారి చేసిన వీడియో అయితే చేయలేదు, అప్పుడు కర్రీ అయితే సూపర్ టేస్ట్గా వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను నేను. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ అనేది వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకుండా వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ వేసినా చాలాసేపు ఉడకడానికి టైం పడుతుంది, అలాగే మెత్తగా అయిపోతుంది చిక్కుడుగా, అప్పుడు టేస్ట్ అనేది బాగోదు. వాటర్ కొంచెం తగ్గించి ఇలా వేసుకొని ఇలా ఓసారి కలిపేసి మధ్యలో మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మాడకుండా. ఇందులోకి కొత్తిమీర అయితే కొంచెం వేసుకున్నాను. ఇంకా అంతేనండి, ఇంకో 2 నిమిషాలు అయితే కర్రీ అయిపోయినట్టు. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలో కానీ, ఎందులోకైనా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర దించే ముందు వేస్తున్నాను, అంటే ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసాను.